ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న తలంపు, మరొక చిన్న సందేశం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం నుండి 12వ వచనం చదువుకుందాం. యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తన నిజ కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్న హెచ్చరిక. ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతి దైవజనుడు. అయితే తిమోతికి హెచ్చరిక ఏం చేస్తున్నట్టే విశ్వాసులకు మాదిరిగా ఉండమని. మీరు అనొచ్చు, ఇది విశ్వాసులకు మాదిరిగా ఉండమని తిమోతికి చెప్తున్నారంటే దైవజనుడికి సంబంధించింది కదా అని. అయితే విశ్వాసులమైన మనము కూడా, అంటే విశ్వాసులు కూడా ఇతరులకు మాదిరిగా ఉండేటట్లు ఎదగాలి. అది మనం గమనించాలి. దైవజనుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు. నిజమే. కానీ అంటే విశ్వాసులమైన మనము కూడా, అంటే విశ్వాసులైన వారు కూడా ఇతరులకు మాదిరిగా ఉండటం అనేది కూడా నేర్చుకోవాలి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా గమనిస్తే 5 విషయాలు చెప్పాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను 5 సంగతులు. అంటే మన మాట ఏ విధంగా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఒక మాట ఇచ్చామంటే అది నెరవేర్చగలిగేటట్లు, ఒక మాట చెప్పటం అనేది ఉందంటే చేయగలిగేటట్లు, ఇటువంటి అనుభవం మనకు ఉండాలి. మాట ఇవ్వటం అంటే మాటలో మన మాట అనేది ఎలా ఉండాలి? ఇలాగా మన ప్రవర్తన అనేది దేవుణ్ణి ఘనపరిచే రీతిగా పరిశుద్ధత కలిగిన అనుభవంలో ఇతరులకు మాదిరిగా ఉండేటట్లు ఇలాగా మాటలో, ఈ ప్రవర్తనలో అన్నారు. ఇంకా ప్రేమలోను. అంటే ఒక మాట ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే వాక్యములో ఉన్న విషయాలు మన జీవితంలో నెరవేర్పు కలిగితేనే రక్షణ అనుభవంలో ఎదుగుతాం. రక్షణ పొందాం, అక్కడితో అయిపోలేదు. అది అనుభవం కావాలి. అనుభవం కావాలంటే ఏం కావాలి? మనలో ఈ ప్రవర్తనలో, ఈ ప్రేమలన్నింటిలో ఒక మాదిరి అనేది మనం కలిగి ఉండాలి. ఒకరికి ఒకరు మాదిరిగా మనం ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అనుభవాలు మనం కలిగి ఉన్నామా లేదని మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామందిలో ఇవి కనబడట్లేదు. వాక్యాలు వింటున్నారు, మందిరాలకు వెళుతున్నారు, ఉపదేశాలు వింటున్నారు, వాక్యాలు చదువుతున్నారు, కానీ బ్రతుకులో అవి కనబడకపోవటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే రక్షణ అనుభవం అనేది ఎలా ఉండాలి? భక్తి జీవితం అనేది ఎలా ఉండాలి? భక్తి అనే అనుభవం మన బ్రతుకులో ఎలా కనబడాలి? అది ఒక ప్రవర్తనతో, ఇప్పుడు చెప్పిన 5 విషయాల్లో, మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో. కానీ అలా ఉన్నదా అంటే మనం అందరిలోనూ ఉన్నట్టు చెప్పలేని పరిస్థితి. ఏమండి, అందరూ ఇలా చక్కగా మాదిరిగా ఉన్నారని చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే వాక్యం యొక్క అంటే వాక్యం నెరవేర్పు అనేది చాలామందిలో కనబడట్లేదు. వింటున్నారు, రక్షణ పొందిన వారే, కానీ భక్తి యొక్క పరమార్థం, భక్తి యొక్క ఫలము, భక్తిలో ఉండే అనుభవం కనబడట్లేదు. మాటలో సరైన అనుభవం కనబడట్లేదు. అంటే కొంతమంది అయితే యవనస్తులు ఎదుటివారిని గౌరవించి మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, సేవకులకు లోబడి విధేయత చూపటం అనేది కనబడట్లేదు. ఇంకా ప్రవర్తన అంటే తల్లిదండ్రులను కూడా అగౌరవంగా మాట్లాడటం. ఏమండి, మరి వారి యొక్క పెరిగిన వాతావరణం ఎలాంటిదైనా అవని, కానీ రక్షణ పొందడం ద్వారా, దేవుని వాక్యం మన హృదయంలో ఉండటం ద్వారా మరి ప్రవర్తనలో అన్నిటిలో మార్పు ఉండాలి కదా. యవనస్తులు దేనిచే తమ నడతను శుద్ధి చేసుకొందురు. ఏమండి, కానీ దావీదు భక్తుడు చెప్పిన మాట మనం గమనిద్దాం. చూడండి, 119వ కీర్తనలో చెప్పిన మాట చూడండి, 9వ చరణం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు యవనస్తులైన తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. అలాగని యవనస్తులకనే కాదు, ఇది మనందరం తీసుకోవాలి.
మనందరం కూడా మాదిరి కలిగి ఉండాలి. యవనస్తులైనా, పెద్దలైనా ఎవరైనా. కానీ ఇక్కడ యవ్వనాన్ని బట్టి చెప్తున్నారు. నీ యవ్వనం బట్టి ఎవడిని తృణీకరింపనీయకుము అని మాట్లాడుతున్నాడు. కనుక యవనస్తులం అని, మరి పెద్దలం అని అంటే వయసులో ఎవరైనా కానీ మనలో భక్తి యొక్క ఆ ఫలం లేక భక్తిలో ఉండే అనుభవం, రక్షణ ఎదుగుదల అనేది కనబడుతుందా అంటే చాలామందిలో ఆ లక్షణాలు కనబడట్లేదు. ఏమండి చాలా వరకు ఇది ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం. మందిరాలకు వెళుతున్నారు, మందిర పనులు చేస్తారు, పాటలు పాడటం అని, మందిరంలో ఏదైనా చైర్లు వేయటం, చెప్పులు సరిగా పెట్టడం, మరి ఏదైనా తుడవటం, ఏమండి ఇలాంటి చక్కటిగా చేస్తున్నారు. కానీ మాట, గౌరవంతో కూడిన మాట, భక్తితో కూడిన మాట, ప్రవర్తన పెద్దల పట్ల అండి ఎలా ప్రవర్తించాలి, పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, దైవజనుల పట్ల ఎలా ప్రవర్తించాలి, లోకంలో మనకున్నటువంటి బంధువులు అట్లా ఉంటారు, ఇతరులు ఎవరైనా ఇరుగు పొరుగు వారు ఎవరితో వారు ఎలా ప్రవర్తించాలి, మన ప్రవర్తన బట్టి కదా దేవుని ఘనత వస్తుంది, ఆయన మహింపరచగలం. అంటే మందిరాలు రావటం, వాక్యాలు వినటం ఇదంతా ఒక పద్ధతి, అంటే ఇది ఒక సాంప్రదాయం అంతేనా? కానీ అది మన జీవితంలో ఫలించేదిగా ఉండొద్దా? సాంప్రదాయమా, అదొక ఆచారమా? భక్తి అంటే ఆచారమా? కాదు కదా, అది మనలో క్రియ చేయాలి. కనుక తిమోతి భక్తునికి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరిక మనం కూడా తీసుకోవాలి. ఈ రోజున యవనస్తులైనా, పెద్దలైనా, స్త్రీ అయినా, ఎవరైనా కానీ మన ప్రవర్తన లేదా మన మాట, మన విశ్వాసం, మన ప్రేమ ఇతరులకు మాదిరిగా ఉంటుందా లేదా? అసలు భక్తి అనేది నీలో పెరుగుతుందా? అంటే భక్తి అనేది ఆ ఎదుగుదల, భక్తి యొక్క ఫలము నీలోంచి కనబడుతుందా? భక్తి కలిగిన జీవితం నాలో ఉంటే దాని లక్షణాలు బయటకు వస్తాయండి. ఒక చక్కటి పరిమళ వాసన నీ దేహానికి, నువ్వు సెంట్ ఏదైనా కొట్టుకున్నాను, లేదంటే చక్కటి పరిమళం కలిగి ఏదైనా ఉందనుకో, అంటే అందరికి తెలిసిపోతుంది కదా దాని వాసన, సువాసన. ఏదో పెర్ఫ్యూమ్ కొట్టుకున్నారు బట్టలు, లేదంటే సెంటు కొట్టారు. అలాగా దేవుని కార్యం, పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించడం ద్వారా మనలో కలిగినటువంటి ఆ భక్తి యొక్క అనుభవం ఒక పరిమళముగా అందరికీ వ్యాపించేటట్లు ఉండాలి తప్ప, ఆచారంగా భక్తిని మళ్ళా లోకములో ఉన్న పరిస్థితులే మన జీవితంలో ఉంటే దేవునికి మహిమ కానీ నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? దయచేసి కొంచెం మనసును పెట్టండి. దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు వింటున్న వారు ఒకసారి ఆలోచించండి. భక్తి అనేది ఆచారముగానే నువ్వు, అంటే సాంప్రదాయంగా ఒక రకమైన గుడికెళ్ళి రావటం అనే ఇది ఒక ఆచారంగా ఉన్నావా? వాక్యం చదవటం ఒక ఆచారం అయిపోయిందా? మందిరానికి వెళ్ళటం ఒక ఆచారంగా ఉందా? లేకపోతే నిజంగా భక్తి అనేది నీ జీవితంలో కనబడుతుందా? మాదిరిగా ఉండగలుగుతుంది. నీలో నుంచి ఏదైనా ఒక మంచి లక్షణాన్ని ఇతరులు నేర్చుకున్నట్టుగా నీలో నుంచి ఒకటి నేర్చుకుంటే, నాలో నుంచి నువ్వు ఇంకోటి నేర్చుకుంటే ఒకరికొకరు మాదిరిగా ఉండాలి కదా. జాగ్రత్తగా ఆలోచించండి. లేకపోతే క్రీస్తులో మన స్థానం ఏంటి, రక్షణలో మన ఎదుగుదల ఏంటి గమనించండి. దేవుని బిడ్డలారా, భక్తి అనే ఫలము కానీ, భక్తిలో ఉండే అనుభవం కానీ మనం కలిగి ఉండకపోతే ఇదంతా కూడా ఒక ఆచారంగానే ఉండిపోతుంది. దానివల్ల దేవుని కృపలో సాగలేము. కనుక ఈ సందేశం వింటున్నారు సరే, జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి, ఎవరికొరు హెచ్చరించుకోండి, ఎవరికొరు ప్రశ్నించుకోండి, మన స్థితి ఎలా ఉంది ఒకటి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సందేశం నాలో ఫలింపజేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. మీరు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.